హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్వెస్ట్. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే ఒక కామన్ డ్రీమ్. మరి ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొంతమంది చెప్తారు ఇల్లు కడితే సొంత డబ్బులతోనే కట్టాలని, మరికొంతమంది అసలు హోమ్ లోన్ లేకుండా ఇల్లే కట్టొద్దని చెప్తారు. సో మరి ఇల్లు కడితే సొంత డబ్బులతో కట్టాలా లేకపోతే హోమ్ లోన్ తీసుకొని కట్టాలా? ఈ రెండిటిలో ఏది బెటర్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ హోమ్ లోన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయో చూద్దాం. చీపెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. మనం ఈ భూమి మీద తీసుకోగలిగిన చీపెస్ట్ లోన్ ఏదైనా ఉంది అంటే అది ఒక హోమ్ లోన్ మాత్రమే. ఇప్పుడు మనకి బ్యాంక్స్ జస్ట్ 7% ఇంట్రెస్ట్ రేట్ నుండి కూడా హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. సెకండ్ వన్, ట్యాక్స్ బెనిఫిట్స్. మనకి గవర్నమెంట్స్ హోమ్ లోన్స్ పైన చాలా మంచి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి. సెక్షన్ 80C ప్రకారం ఎవ్రీ ఇయర్ మనం పే చేసే హోమ్ లోన్ ప్రిన్సిపల్ పై అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అలాగే సెక్షన్ 24B ప్రకారం ఎవ్రీ ఇయర్ మనం పే చేసే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పై అప్ టు 2 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. టోటల్గా ఎవ్రీ ఇయర్ 3.5 lakhs వరకు మన ఇన్కమ్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ 7 lakhs ఉందనుకున్నట్టయితే అతను ఆ ఇయర్లో 2.5 lakhs హోమ్ లోన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పే చేశాడు అనుకుందాం. అతనికి యాన్యువల్ ఇన్కమ్ నుండి స్ట్రైట్గా 2.5 lakhs మైనస్ అవుతుంది. అతను ఓన్లీ 4.5 lakhs పైన ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా 10 to 20% ట్యాక్స్ స్లాబ్లో ఉన్న అతను ఇప్పుడు 5 lakhs బిలో ఇన్కమ్లోకి రావడంతో డైరెక్ట్గా 5% ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేస్తాడు. దీంతో అతను పే చేసే ట్యాక్స్ అమౌంట్ చాలా తగ్గుతుంది. నెక్స్ట్ వన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ఒక కొత్త ఏరియాలో ఇల్లు తీసుకుంటున్నట్టయితే మీకు డాక్యుమెంట్స్ చెక్ చేయడం రాకపోయినా మీకు లోన్ ఇష్యూ చేసే బ్యాంక్ వాళ్ళు నామినల్ ఛార్జ్ చేసి కంప్లీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అన్నీ బాగుంటేనే లోన్ ఇష్యూ చేస్తారు. సో లోన్ ఇష్యూ అయితే మీ ప్రాపర్టీ 100% జెన్యూన్ అని మీకు ఒక భరోసా ఉంటుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. మనకి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ లోన్ పై 2.67 lakhs వరకు సబ్సిడీ ఇస్తుంది. దీనికి 18 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. బట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ను బేస్ చేసుకొని ఈ సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్, రెంట్ టు ఈఎంఐస్. ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్గా రెంటల్ ప్రాపర్టీలో ఉన్నట్టయితే అక్కడ పే చేసే రెంట్స్ని మీ కొత్త ఇంటి ఈఎంఐస్కి డైవర్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు తీసుకునే కొత్త ఇంట్లో ఒక అడిషనల్ రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా క్రియేట్ చేసుకున్నట్టయితే మీకు ఈఎంఐస్ పే చేయడం మరింత ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇన్ మై ఒపీనియన్ మన సొంత డబ్బులతో ఇల్లు కట్టుకోవడం కంటే కూడా హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడంలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. నా ఒపీనియన్ ప్రకారం హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ అనేది 0 ఉంటుంది. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అనేది 100% 0నే ఉంటుంది. అది ఎలాగంటే మనకి హోమ్ లోన్స్ అనేవి 7% నుంచి మొదలు పెట్టుకొని మాక్సిమం 11 to 12% వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఇవి మన ప్రొఫైల్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ బ్యాంక్స్లో డిఫరెంట్గా ఉంటాయి. మనం ఒక మాక్సిమం యావరేజ్ 11% కన్సిడర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు 100 రూపీస్ లోన్ తీసుకుంటే సంవత్సరం తిరిగేసరికి 111 రూపాయలు రీపే చేయాలి. అంటే మనకి 11 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది. అదే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని మనం తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. అంటే రోజు రోజుకి వస్తువుల యొక్క ధరలు పెరిగి డబ్బు యొక్క వాల్యూ పడిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం ఒక 15-20 years బ్యాక్ ఒక ప్లేట్ ఇడ్లీ అనేది 2 to 5 రూపీస్లో వచ్చేది. కానీ ఇప్పుడు అదే ప్లేట్ ఇడ్లీ అనేది 20 రూపీస్ నుంచి 30 రూపీస్ కాస్ట్ అవుతుంది. అలాగే మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తే 5 to 10 రూపీస్లో బాల్కనీ సీట్ వచ్చేది. కానీ ఇప్పుడు అదే బాల్కనీ సీట్కి 100 to 150 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. ఇలా వస్తువులు సర్వీసెస్ యొక్క ధరలు పెరిగి డబ్బు యొక్క వాల్యూ పడిపోవడాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. మనకి యావరేజ్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 8% పర్ యానం ఉంది.
అంటే మనం ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొన్న వస్తువు నెక్స్ట్ ఇయర్ 108 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడున్న 100 రూపాయలు నెక్స్ట్ ఇయర్ 108 రూపాయలకు సమానం అవుతుంది. అంటే ఇక్కడ మనీ యొక్క వాల్యూ అనేది పడిపోతుంది. సో ఇక్కడ మనకి 11%లో 8% అనేది ఇన్ఫ్లేషన్లోనే వెళ్ళిపోతుంది. అండ్ మిగిలిన 3%లో కూడా మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అని, గవర్నమెంట్ సబ్సిడీస్ అని, వీటన్నిటిలోనే 3% వెళ్ళిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మనకి హోమ్ లోన్ ఫ్రీగా వస్తున్నట్టే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సినారియో చూద్దాం. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కడితే గ్రోత్ ఎలా ఉంటుంది, అలాగే సొంత డబ్బులతో ఇల్లు కడితే గ్రోత్ ఎలా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఏ అండ్ బి అనే పర్సన్స్ 30 lakhs బడ్జెట్లో ఇల్లు కట్టాలనుకున్నారు. ఏ అనే పర్సన్ తన దగ్గరున్న సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నాడు. బి అనే పర్సన్ మాత్రం తన దగ్గరున్న 30 lakhsలో ఓన్లీ 10 lakhs మాత్రమే ఇంటిపైన ఇన్వెస్ట్ చేశాడు. అండ్ రిమైనింగ్ 20 lakhs బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. సో ఇప్పుడు బి అనే పర్సన్ దగ్గర 20 lakhs మిగిలిపోయాయి. అతను ఆ మిగిలిన 20 lakhsని ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఫ్రెండ్స్, ల్యాండ్ అనేది ఒక అప్రిషియేటింగ్ అసెట్. దాని రేట్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అదే హౌస్ అనేది ఒక డిప్రిషియేటింగ్ అసెట్. హౌస్ కన్స్ట్రక్షన్ ఓల్డ్ అవుతున్న కొద్దీ దాని రేట్ తగ్గుతూనే ఉంటుంది. ఇప్పుడు 30 lakhs పెట్టి కట్టిన హౌస్ 20 years తర్వాత 10 lakhsకి పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ అండ్ బి వాళ్ళిద్దరి హౌస్ వాల్యూస్ కూడా 10 lakhsకి పడిపోయాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. నేను ఓన్లీ హౌస్ కన్స్ట్రక్షన్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. బట్ బి అనే పర్సన్ ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్కి మాత్రం చాలా మంచి గ్రోత్ వచ్చింది. మనం ఇయర్లీ 12% యావరేజ్ గ్రోత్ వేసుకున్నా కానీ 20 yearsలో బి యొక్క ప్రాపర్టీ వాల్యూ అనేది 2 crores అయ్యింది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ ఏ అనే పర్సన్ నెట్వర్త్ అనేది ఓన్లీ 10 lakhs మాత్రమే ఉంది. అదే బి అనే పర్సన్ నెట్వర్త్ మాత్రం 2.1 crores అయ్యింది. ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే బి అనే పర్సన్ తన యొక్క మనీని చాలా వైజ్గా ఇన్వెస్ట్ చేశాడు. సో ఫ్రెండ్స్, మీ దగ్గర డబ్బులున్నా, మీకు కనుక ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండి మీరు మంత్లీ ఈఎంఐస్ని బేర్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం హోమ్ లోన్కి వెళ్ళడం రైట్ చాయిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో కొత్తగా ఇల్లు ప్లాన్ చేయాలి అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే హోమ్ లోన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ ఇన్వెస్ట్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మల్టిపుల్ మాడ్యూల్స్లో వీడియోస్ మేక్ చేయడం జరిగింది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని ట్రై చేయండి. మేం ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇన్వెస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అగైన్. జై హింద్.